అందరికీ హిందూ పట్టాభిషేకాన్ని పండగ వాతావరణం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు మన ధర్మం పట్ల హిందూ పట్ల అనేక విధంగా మనకి హింసించడం జరిగింది. మన గుళ్ళు పట్ల కానీ ఎన్నో ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇటువంటి మహనీయుడికి హిందూ పట్టాభిషేకం చేసిన రోజు కాబట్టి హిందువులందరూ కూడా గర్వించే రోజు ఈరోజు. అటువంటి మహనీయుడు జయంతి రోజు ఏదైనా చేసుకున్నా మనము దానికంటే రెట్టింపుగా పట్టాభిషేకం రోజు కూడా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇవాళ ఒక హిందూ పట్టణం కాకుండా శివాజీ సేవా సమితి అనేక గ్రామాలలో విగ్రహావిష్కరించడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క పట్టాభిషేకం జరుపుకునే విధంగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఉందా అది హిందూ గోడికి ఈ యొక్క పండగ వాతావరణం చేసుకునే విధంగా హిందూ గోడలు మా యొక్క ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు హిందూ ఇండియన్స్ లో ఈ శివాజీ మహారాజ్ యొక్క ప్రత్యేకత ఉంది. శివాజీ మహారాజ్ ఒక దశ దిశ చూపించే విధంలో తలవారు ఉంటుంది. ఈ తలవారికి ఒక ప్రత్యేకత ఉంది. శివాజీ మహారాజ్ జయంతి వారు యుద్ధం చేసినప్పుడు ఏ విధంగా ఉండదు అదేవిధంగా ఈ యొక్క తలవారి హిందుత్వానికి ఆగే పడావ్ అనే విధంగా ఈ కార్యక్రమంతో ఆ యొక్క విగ్రహం తయారు చేయడం జరిగింది. ఎందుకంటే హిందువులు విగ్రహం అని కూడా మనం పిలుచుకున్నాం. దశ దిశ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌరస్తాని ఇక్కడి నుంచి హిందువులు అనే విధంగా మనం అందరం కూడా ఈ నిజామాబాద్ అనేది మనం తీసేద్దాం. హిందువులు అనేది మన కాన్సెప్ట్ ముందు పోదాం. ఎందుకంటే ఈ రోజు నుంచి పట్టాభిషేకం జరుపుకున్నాం కాబట్టి ప్రతి హిందువులు ఈ హిందువులు అనే కాన్సెప్ట్ లో మనం ముందు పోవాలి. రాబోయే తరంలో ఈ హిందూ తెలంగాణ కాదు దేశంలో కూడా హిందువులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను గుర్తించి రాబోయే తరంలో మన హిందువులు ఒక చైతన్యంతో శివాజీ మహారాజు తయారు చేసి హిందూ జిల్లాకి వెళ్ళి ముందుకు నడుద్దామని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా శివాజీ సేవా సమితి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శివాజీ సేవా సమితి ఏదైతే శివాజీ మహారాజ్ ఆశ ఉందో దాన్ని ముందు చేసే విధంతో ఆ యొక్క పని చేస్తుందని తెలియజేస్తూ మరి పెద్దలు వచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా రాత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన ప్రీతమైన ఎమ్మెల్యే గారు ధన్పాల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఒకసారి సందేశం చెప్పాల్సి తెలియజేస్తుంది.